రాష్ట్ర ప్రభుత్వం తనకున్న జెడ్+ కేటగిరీ భద్రతను కుదించడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ తనకు జెడ్+ భద్రత కల్పించిందన్నారు. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు జూన్ 3వ తేదీన తనకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ తదితరులు ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2019లో తనపై కోడికత్తితో దాడి జరిగిందని, సీఎం కాకముందే ఉన్నత స్థాయి భద్రత కల్పించారు. సీఎం అయ్యాక 139 మందితో భద్రత కల్పించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో ఎలాంటి సమాచారం లేకుండా భద్రతను 59 మందికి కుదించారు అన్నారు. ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలకు ఉన్న పీఎస్ఓ వ్యక్తిగత భద్రతాధికారుల కంటే తనకు ఎక్కువ పీఎస్ఓలు ఉన్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం తనను అంతమొందించాలని చూస్తుందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జెడ్+ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు.